నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయ కోడిగుడ్డు పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ నేను ఒక 6 గుడ్లను ఈ విధంగా ఉడికించుకొని పెక్కు తీసుకొని ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 3 వెల్లుల్లిని ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అలానే ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఈ విధంగా గరిటతో కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగనవసరం లేదండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ టమాటాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తాన్ని గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మగ్గే వరకు కొద్దిగా ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గాక కొద్దిగా బెండకాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు మగ్గే వరకు కుక్ చేసుకోవాలండి. బెండకాయ ముక్కలు ఈ విధంగా మగ్గాక కొద్దిగా కారాన్ని కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. కారం వేసుకున్నాక ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు పులుసుని వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని ఈ పులుసు అనేది కొద్దిగా దగ్గర పడే వరకు ఈ విధంగా ఎగ్స్ వేసుకొని కుక్ చేసుకోవాలి. పులుసు అనేది ఈ విధంగా దగ్గర పడ్డాక స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.